సైంటిస్ట్ హ్యావ్ టర్న్ ప్యూర్ వాటర్ ఇంటూ ఏ మెటల్. వాటర్ కి ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేసే ప్రాపర్టీ ఎప్పుడు వస్తుందంటే అందులో కొన్ని సాల్ట్స్ సోల్యుబుల్ అయినప్పుడే. బట్ ప్యూర్ వాటర్ అలా కాదు, అందులో ఎటువంటి సాల్యుబుల్ సాల్ట్స్ ఉండవు కాబట్టి అది ఇన్సులేటర్ గా యాక్ట్ చేస్తుంది. అయితే రీసెంట్ గా జరిగిన ఒక స్టడీ ప్రకారం వీళ్ళు ప్యూర్ వాటర్ ని తీసుకుని దాన్ని హై ప్రెషర్ లో మెటాలిక్ వాటర్ కింద కన్వర్ట్ చేయగలిగారు. ఫ్రీ అయాన్స్ ని జనరేట్ చేసే సోడియం అండ్ పొటాషియం ని తీసుకుని వాటిని హై ప్రెషర్ లో వాటర్ కి ఇండ్యూస్ చేయగలిగితే వాటర్ కి మెటాలిసిటీ అనే ఒక ప్రాపర్టీ స్టార్ట్ అవుతుందట. ఇలా వాటర్ కి మెటాలిసిటీ అనేటువంటి ప్రాపర్టీని తీసుకురావడం ఎర్త్ మీద చాలా చాలా కష్టమని, అండ్ ఆల్సో వాటర్ కి ఇలా మెటాలిసిటీ అనేటువంటి ప్రాపర్టీని ఇండ్యూస్ చేయగలిగితే ఆ వాటర్ గోల్డ్ కలర్ లో కనిపిస్తుందట. సో ఈ రీసెర్చ్ వల్ల తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్లానెట్స్ లైక్ నెప్ట్యూన్ అండ్ సాటర్న్ మీదకి వాటర్ ని గనక తీసుకెళ్తే అక్కడ అది ఎలా బిహేవ్ చేస్తుందో ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా చెప్పొచ్చు. బికాస్ ఎర్త్ మీద అంతకంటే హై ప్రెషర్ ని క్రియేట్ చేయగలిగితే ఎక్స్ప్లోజివిటీ పెరిగిపోతుంది కాబట్టి దీన్ని ఇంతకంటే ఎక్కువ